తెలుగు జాతి మేధస్సుని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు మన దగదత్తి మండలం హెడ్ క్వార్టర్లో జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ ఇంకొక బాధాకర విషయం ఏంటంటే గత ఏడాది ఇదే రోజున మా నాన్నగారైనటువంటి మాలేపాటి సుబ్బనాయుడు గారు, మా అన్నగారు భానుచంద్ర గారు, మా పెదనాన్న ఆధ్వర్యంలో అప్పుడు ఇంకా వైభవంగా చేశారు. కానీ ఈరోజు వాళ్ళు లేని లోటు ఇక్కడ కనపడుతుంది. కానీ మా ప్రజలందరూ ఎక్కడ అధైర్యపడకుండా మమ్మల్ని ఇట్టే ముందుకు సాగిస్తూ తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మనకి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ కృషి చేస్తూ మన రాష్ట్రానికి ఏదో చేయాలి, ఏదో తేవాలని తపన పడుతున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి. ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం చల్లగా ఉండాలి. పేద ప్రజలకి పెన్నిది మా నారా చంద్రబాబు నాయుడు గారు. అదే బాటలో తనయుడు నారా యువ నాయకుడు నారా లోకేష్ బాబు ముందుకెళ్తున్నారు. ఇంకా మనకి రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుంది తెలియజేసుకుంటూ మా దగదత్తి మండల ప్రజల ద్వారా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి.